హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీకే జాబ్స్ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో టీజీపీఎస్సీ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే పీకే జాబ్స్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, అలాగే వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో భాగంగా ఇక్కడ థర్డ్ వన్ అయితే చూడండి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 11/2022కి సంబంధించిన నోటిఫికేషన్. దీంట్లో భాగంగా సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే కొంతమందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లిస్ట్ని అయితే ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకుందాము. అలాగే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి, అలాగే ఏ డేట్స్ రోజు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు, అలాగే వెన్యూ ఎక్కడ ఉంది అనే ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1, అలాగే ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 11/2022 డేటెడ్ 27/8/2022కి సంబంధించి ఇది జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 28/7/2025 టు 31/7/2025. ఈ డేట్స్ రోజైతే మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రమ్ మార్నింగ్ 10 AM ఆన్వర్డ్స్ 10 AM ఆన్వర్డ్స్ నుంచి అయితే ఇక్కడికి వెళ్ళి మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెన్యూ వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ, శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్, నాంపల్లి, హైదరాబాద్ ఓల్డ్ క్యాంపస్. ఇక్కడికి వెళ్ళి అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఏ డేట్స్ రోజు అంటే 28/7/2025 నుంచి 31/7/2025 మార్నింగ్ 10 AM నుంచి అయితే వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరు క్యాండిడేట్స్ దీనికి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అవ్వాలి అనే దాని గురించి అయితే ఇక్కడైతే ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లిస్ట్ని అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్, ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఆన్ 28/7/2025 హాల్ టికెట్ నెంబర్స్. ఇక్కడ ఇచ్చిన హాల్ టికెట్స్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇచ్చిన హాల్ టికెట్స్ నెంబర్స్ టోటల్ 40 మెంబర్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఈ 40 మెంబర్స్ అయితే 28/7/2025 రోజు అయితే వీళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చిన హాల్ టికెట్స్ నెంబర్స్ వాళ్ళందరూ. అలాగే నెక్స్ట్ డేట్ కూడా చూసుకున్నట్లయితే 29/7/2025 రోజు ఇక్కడ కూడా కొన్ని హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియోని పాజ్ చేసి హాల్ టికెట్స్ నెంబర్స్ ఉన్నాయా లేవా అనే దాని గురించి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఇది వచ్చేసి 37 రోజు 37/2025 ఈ డేట్స్ రోజు అయితే ఇక్కడ ఉన్న హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే వీళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు 30 రోజు. ఈ 3 డేట్స్లో వీళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే వీళ్ళకి ఒక రిజర్వ్ డే కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 డేట్స్లో ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళైతే కొన్ని సర్టిఫికేట్స్ ఎవరైతే ఇవ్వడం మిస్ అయి ఉంటుందో వాళ్ళు 31/7/2025 రోజు అయితే వాళ్ళకైతే ఒక రిజర్వ్ డే అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజర్వ్ డే ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ బై ద పిక్డ్ అప్ క్యాండిడేట్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఆబ్సెంట్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ. పైన ఇచ్చిన డేట్స్లో ఎవరైతే ఆబ్సెంట్ అయి ఉంటారో వాళ్ళైతే ఈ 31/7/2025 రోజు మీరు వెళ్ళే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది రిజర్వ్ డే అంటారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అయ్యి ఎవరైతే ఇంకా కొన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయడం మర్చిపోయి ఉంటారో లేదా సబ్మిట్ చేయకుండా ఉంటారో వాళ్ళైతే ఈ 31/7/2025 రోజు అయితే మిగతా సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరైతే సబ్మిట్ చేయొచ్చు. అది కూడా ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే మీకైతే
టైం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టైం లోపలైతే మీరైతే మీ సర్టిఫికేషన్ అయితే వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటది. అలాగే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి అనే దాని గురించి అయితే ఇక్కడైతే ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ లిస్ట్ అని ఇక్కడ టోటల్ 14 పాయింట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వీడియోని పాజ్ చేసుకొని ఈ 14 పాయింట్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ ఫామ్లో అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కమిషన్ వెబ్సైట్ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ పీడిఎఫ్ని, అప్లికేషన్ పీడిఎఫ్ని. అలాగే మీకు దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే ఎస్ఎస్సి మెమోలో అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1 to 7th క్లాస్. మీరు ఎక్కడైతే చదివింటారో ఆ 7th క్లాస్ వరకు సంబంధించిన అన్ని బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ప్రొవిజనల్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో, ఇది గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే ఈ సర్టిఫికేషన్స్ కూడా అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేషన్ కూడా మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్, ఇది ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే మీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా ఇంకా ఒక 2-3 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ని కూడా ఒకసారి క్లియర్గా చూసి మీరైతే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.